అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంగమేశ్వరం ప్రాజెక్టు రైతులకి అదేవిధంగా కొన్ని గ్రామాల ప్రజలకు కూడా దాహార్తిని తీర్చేదాని కోసం నిర్మించి తలపెట్టిన ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. ఇది కానీ పూర్తి అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అంతా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, రైతులు ఉన్నారు. అసలు ఈ ప్రాజెక్టు గురించి వారేమనుకుంటున్నారు, అసలు ఎందుకు ఆగిపోయింది, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఎంత మేలు జరిగింది కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. చెప్పండి స్వామి, ఇప్పుడు సంగమేశ్వరం ప్రాజెక్టు 2009లో ప్రారంభమైంది, కానీ ఇప్పటి వరకు పూర్తి కాని పరిస్థితి. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ కథ ఏంటి? ప్రాజెక్ట్ కథ ఏముందండి, మామూలుగా ఎన్ని ప్రాజెక్టు అప్పుడు పెద్ద ఆయన దామచర్ల సత్య ఆంజనేయులు గారు ప్రారంభించారు దీన్ని. అప్పుడు నుంచి కొంత ఇదయింది, తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో ఆగిపోయింది. మళ్ళీ నడిమధ్య చేశారు కదా, 2014 కొంత చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ 150 కోట్లు శాంక్షన్ చేశాడు మంత్రి గారు. అది అంటే పూర్తి అయితే అసలు పూర్తిగా ఎన్ని గ్రామాలకి సాగునీరు తాగునీరు అందుతుంది? మామూలుగా ఉన్నాయండి, చాలా ఉన్నాయి కదా. ఆ టంగుటూరు దాకా వస్తుంది మామూలుగా. మాకు వాటర్ పెరుగుద్ది, మాకేం లేదు కానీ పారుదల, మాకు వాటర్ పెరుగుద్ది, గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది. అసలు ఇది ఎప్పుడు ప్రారంభించారు అసలు మొత్తానికి? ఎన్ని అంటే ఏ ప్రపోజల్ తోటి, అంటే మీకు ల్యాండ్ పుల్లింగ్ చేసుకోవటం కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ సమీకరణ చేయడం కానీ అసలు ఎంత జరిగింది, ఎలా జరిగింది? 2006 నుంచి చేశారు కదా, 2006 నుంచి చేశారు. ఆయన దామచర్ల ఆయన మినిస్టర్ గారు ఉన్నప్పుడు చేశారు. ఇంకప్పుడు ఆయన చేశారు, ఇంకా మళ్ళీ తన నడిమధ్య ఏం లేదు కదా, ఇంకేం లేదు. మళ్ళీ 2014లో మళ్ళీ కొంత తీశారు దీన్ని. అప్పుడు సునీల్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఈ మామూలుగా తీసినప్పుడు సునీల్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. తర్వాత ఏం లేదు. మీరు చెప్పండి. అంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్టు 2009లో రోసీ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 50 కోట్ల 50 లక్షలతోటి వ్యయంతోటి శిలాఫలకం కూడా వేసిన పరిస్థితి, పనులు అయితే ప్రారంభించే దానికోసం. కాకపోతే అప్పటి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నాయి, కానీ ఇక్కడ పరిస్థితి అయితే ముందుకు పోయిన పరిస్థితి లేదు. అసలు ఎందువల్ల కారణం ఏంటంటారు? నిధులు లేమి అని చెప్తున్నారు. అప్పట్లో పూర్తి చేసుంటే 55 కోట్లతో అయిపోయేది. కానీ ఈరోజు దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టినా పూర్తి కాని పరిస్థితికి తీసుకొచ్చారు గతంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల. ఇది ప్రకాశం జిల్లా అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అత్యంత వెనుకబడిన జిల్లా. ఈ జిల్లాలో ఉన్న అతి తక్కువ నీటి వనరుల్లో పాలేరు నది ఒకటి. ఆ పాలేరు నదిని నీటిని వినియోగించుకోవడం కోసం ఆ రోజు ప్రారంభించడం జరిగింది. కానీ ఇంతవరకు ఏమి పూర్తి కాలేదు. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం మన గౌరవ మంత్రివర్యులు కొంచెం శ్రద్ధ తీసుకొని దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అది సంతోషం, ఆయనకు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తానికి కొంతమంది సాగునీరు, కొంతమంది తాగునీరు, ముఖ్యంగా దిగువ ప్రాంతాలకి భూగర్భ జలం పెరిగేదానికోసం కూడా ప్రాజెక్టు ప్రారంభించాల్సింది. అయితే మధ్యలో ఆగిపోయింది, ఎటువంటి పనులు జరగలేదు. ఆ సమయంలో మీరు వెళ్ళి ఏదైనా పాలకులు కానీ అధికారులు కానీ ప్రాజెక్టు గురించి చెప్పి దీన్ని ప్రారంభించండి, త్వరగా పూర్తి చేయండి అని చెప్పేసి ఏదైనా చెప్పడం జరిగిందా, ఎవరైనా కలవటం జరిగిందా? గతంలో చాలాసార్లు కలిశారండి, రైతులు చాలామంది వెళ్ళి కలవటం జరిగింది. కానీ ఎందువల్లనో దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్త్ వర్క్ మొత్తం దాదాపు పూర్తయింది. మళ్ళా ఒక 5 సంవత్సరాల పాటు స్తబ్దుగా ఉంది, ఏమీ పనులు జరగలేదు. మళ్ళా ఈ ప్రభుత్వంలోనైనా పూర్తయి ఈ 4 మండలాలకి తాగునీరు, సాగునీరు సమృద్ధిగా ఏర్పడటానికి కృషి చేస్తారని రైతుల తరపున, చుట్టుపక్కల గ్రామాల తరపున మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ సంగమేశ్వరం ప్రాజెక్టు కొద్దిగా అంటే ఒక మంచి వ్యూలో కూడా కట్టడం జరిగింది. ఎందుకంటే 3 నదులు ఇక్కడే కలుస్తాయి, ముసి నది, పాలేరు, మాకేరు, ఇలా 3 నదులు కలిసి దగ్గర ఇక్కడే పెడుతున్నారు కదా. దీనివల్ల ఎగువ ప్రాంతానికి ఎన్ని గ్రామాలకి ఉపయోగకరంగా ఉంటుంది, అంటే దిగువ ప్రాంతానికి ఎంత భూమికి సాగులోకి రావడం జరుగుతుంది, అంటే దిగువ ప్రాంత పారుదలకి ఈ టోటల్గా తీసుకుంటే మటుకి ఎంతమందికి ఉపయోగకరంగా ఉండబోతుంది? దాదాపు 4 మండలాలు పూర్తిగా ఏదో విధంగా గ్రౌండ్ వాటర్ పెరగటం కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ, మరిపుడి, జరుగుమల్లి, పొన్నలూరు, కొండేపి, టంగుటూరు మండలం కూడా దాదాపు 5 మండలాలకి సాగునీరు, తాగునీరు రెండు. చాలామంది, కొన్ని వేల మంది రైతులు బాగుపడతారు. అదేవిధంగా ఇక్కడున్న వెలిసినటువంటి సంగమేశ్వరం దేవాలయం కూడా ప్రాశస్త్యంలోకి వస్తుంది పూర్తిగా. కాదులేండి, ఇది 2000
ఏళ్ళు అంటే అంతకుముందు దామచర్ల ఆంజనేయులు మంత్రిగా ఉన్నప్పుడు కార్యక్రమానికి ప్రారంభించారు. ఇది వాడుకలోకి వచ్చేసరికి 2009. అప్పటి నుంచి అడుగు కూడా ముందుకు పట్టలేదు కదా. ఏదైనా ఇక్కడ రైతుల వారి నుంచి కానీ లేకపోతే గ్రామాల నుంచి కానీ ఏమైనా సమస్య ఉందా, లేకపోతే కేవలం నిధులు సమస్య అని అంటారా? నిధుల సమస్య, రైతుల సమస్య లేదు. ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ నిధులు లేమి అనే మాటతో ముందుకు పోతా ఉంది. అంటే చెప్పండి, మీరు చివరిగా ఒక మాట, అంటే సుమారు ఎంత ల్యాండ్ ఇవ్వటం జరిగింది మీరు రైతులు ఈ ప్రాజెక్ట్ కోసం? ఇక్కడ ఇచ్చారు చాలా. మామూలు మంగినపాడు కూడా సార్, మంగినపాడు కూడా మునకలో పోయింది సార్. మంగినపాడు అనేది కూడా మునకలో పోయింది. మామూలుగా అది కూడా మునకలో వెళ్ళిపోయింది. కొత్తపాలెం కూడా కొంత మునకలో పడింది పొలం మొత్తం తప్పుదారా ఒక 200 ఎకరాల పైనే ఉంటుంది సార్. మాకు ఇక్కడ పోయింది 200 ఎకరాల దాకా పోయింది. అంటే రైతులు ఇష్టపూర్తిగానే ఈ ప్రాజెక్ట్ కోసం ఇవ్వడం జరిగింది. ఇచ్చారా? దానికి సంబంధించి కాంపన్సేషన్ కూడా వచ్చింది. ఇచ్చారు. కొంత అమౌంట్ వచ్చింది, కొంత అమౌంట్ రాలేదు. కొంత మామూలుగా ల్యాండ్ కూలి మా దానికి ఇచ్చేసారనమాట. అంత ఇబ్బంది లేదు. అంటే అందరూ ఒప్పుకొని ఇచ్చేసారు, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. కానీ ఈ నిధుల కొరత వల్ల ఆగిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రాజెక్టులకి రైతులకి పెద్దపీట వేస్తుంది. ఈ సమయంలో మంత్రుల్ని మీరు నాయకుల్ని కలిసినప్పుడు మీరేమైనా కలిశారు, వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చారు? మా మంత్రి గారు చెప్పారండి, 150 కోట్లు మన బాబు గారు శాంక్షన్ చేశారు, దాన్ని ప్రపోజల్ పెట్టున్నాము, ఈ మధ్యలో విడుదల అవుతుంది అన్నాడు. ఇది మొత్తానికి ఎంతో కాలంగా అంటే సుమారు 16 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ సంగమేశ్వరం ప్రాజెక్టు 50,50,00,000 వ్యయంతో 28,000 ఎకరాలు, అదేవిధంగా 5 మండలాల ప్రజలకి తాగునీరు, 28,000 ఎకరాల సాగునీరుకి ఉపయోగపడేటువంటి ఈ సంగమేశ్వరం ప్రాజెక్టు గతంలో కేవలం నిధుల కొరత వల్ల శంకుస్థాపనకే పరిమితమైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 150 కోట్ల వ్యయంతో కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసే కోసం అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అయితే మటుకి ఇక్కడ రైతాంగానికి, చుట్టుపక్కల గ్రామాలకు అయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా గ్రామస్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన పూర్తి కావాలని చెప్పి కూడా ఎవరైతే ఆకాంక్షిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, పొన్నలూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.